నమస్కారం ప్రజలారా. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. అలాంటి అన్ని పెట్టుకోకు. మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో చెయ్యి ఉంచాడు. మళ్ళీ ఏమనుకున్నారు? నిజంగా జగనన్నకి ఏం చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఏడ దొరికింది సంతరా ఇదే. పిఠాపురం నుంచి కూడా వంగా గీత గారు గెలుస్తారని చెప్పి మీరు ఆల్మోస్ట్ ముందే మీ భావాన్ని వ్యక్తపరిచారు. ఇదే తీర్పు వస్తుంది, ప్రజల నుంచి మాకు మంచి స్పందన వస్తుంది అని అన్నారు. అక్కడ అప్పుడు మీరు ఏం చూసారు? మరి ఎలక్షన్స్ తర్వాత జరిగింది వేరు. ఎలక్షన్స్ తర్వాత అయితే నేను ఐ డెంట్ గో అమ్మ, పిఠాపురం అయితే వెళ్ళలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్లీ రిజల్ట్ తర్వాత, బికాస్ ఐ వాజ్ ఇన్ అ షాక్ సీయింగ్ దట్ రిజల్ట్. మిగతా వాళ్ళందరి లాగానే నేను కూడా. బట్ యా, ఎందుకు అంత నమ్మకంగా చెప్పాను అంటే అక్కడ చూసిన ప్రజల రియాక్షన్ కానీ, అక్కడ నేను మాట్లాడిన జనాలు కానీ, అక్కడ నేను తిరిగినప్పుడు మాట్లాడిన జనాలు కానీ, అంతా వాళ్ళు మేము జగనన్న వైపే అని చెప్పారు. సో అది చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది, ఎస్ మన వైపే ఉంటారు కదా, సో వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్. కానీ మరి రిజల్ట్ చూస్తే ఇలా ఉంది. ఏం జరిగింది అన్నది దేవుడికి తెలియాలి. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఆ రోజు నేను మాట్లాడడం జరిగింది అక్కడ. ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమంగా. సో దాని నుంచి తప్పు ఎక్కడుంది అన్నది తెలుసుకుని నేర్చుకుంటే డెఫినెట్ గా జగనన్న జగనన్న మిమ్మల్ని అందరూ దేవుడు అంటున్నారన్నా. ఎందుకమ్మా ఎందుకమ్మా ఇప్పుడు మెట్తో తీసుకొని కొడితే శ్రీవారి పాదాలు మెట్లు తన్నుకుంటా పడాలి కింద గాడి.